హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో హెల్దీ అయిన ప్రోటీన్ పౌడర్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం రండి. ముందుగా బాండీ పెట్టుకొని ఒక కప్ బాదం, అంటే నేను 50 గ్రామ్స్ కొలతలో తీసుకున్నాను. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకునండి. మీకు ఏవి అవైలబిలిటీగా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇవే తీసుకోవాలనే రూల్ ఏం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఈక్వల్ క్వాంటిటీలో ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. అన్ని సీడ్స్, నట్స్. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది జిమ్కి వెళ్ళే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. ఇంట్లో లేడీస్ పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చేసి చాలా అలసిపోతారు. ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే మనకి మోకాళ్ళ నొప్పులు అవన్నీ వస్తున్నాయి. అట్లాంటివి ఏమీ రాకుండా జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే డైలీ కంపల్సరీగా వాళ్ళు ప్రోటీన్ షేక్స్ అనేవి తీసుకుంటారు. అలా కాకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళే అయితే కనీసం వారానికి 2 సార్లు అయినా ఇట్లా ప్రోటీన్ పౌడర్ని మనం స్మూదీస్లో కానీ, జ్యూసెస్లో కానీ, మిల్క్ షేక్స్లో కానీ వేసుకొని తాగొచ్చు. నేను 2 ఫ్లేవర్స్ చేశాను. నేను వేయించినవన్నీ హాఫ్గా డివైడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇంకొక దాంట్లో కోకో పౌడర్ వేసి చాక్లెట్ ఫ్లేవర్ చేసుకున్నాను. బాయ్ బాయ్.